హైదరాబాద్ గాజుల రామారంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హబీబ్ బస్తీలో ఆక్రమణలు కూల్చివేతలు చేపట్టిన హైడ్రా అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అంతేకాకుండా కూల్చివేతలు చేపట్టిన జేసీబీపై రాళ్లు విసిరారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు హబీద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ గాజుల రామారంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఇంకా హైడ్రా అధికారులను స్థానికులు అడ్డుకోవడం కూడా జరిగింది. సో దీనిలో భాగంగానే పోలీసులు రంగంలోకి దిగి హబీద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. మరి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ ప్రతిభ. ఇప్పటికే గాజుల రామారంలో ఉదయం నుండి కూడా హైటెన్షన్ డ్రామా అనేది అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అక్కడ పైసా కూడబెట్టుకొని ఎంతో కష్టపడి మేము ఈ ఇళ్లను కొనుక్కున్నాము. ఈ రోజు హైడ్రా అధికారులు వచ్చి ఈ యొక్క ఇళ్లను కూల్చివేస్తే మరి మా పరిస్థితి ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో బతిమలాడి చూసాము హైడ్రా అధికారులను, అయినా కానీ వారు వినడం లేదు. ఎంతో చెప్పినా కానీ ఎవరైతే మాకు ఈ ఇళ్లను అమ్మారో వారు పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ చూపించిన తర్వాతనే వారిని నమ్మి మేము ఈ యొక్క స్థలంలో ఇల్లు కొన్నాము అంటూ కూడా వారు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఇంతకు ముందు కట్టిన కరెంటు బిల్లులు కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన బిల్లులు కావచ్చు, పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా చూపిస్తూ ఒకవేళ ఈ స్థలం ఏదైతే ఉందో అది గవర్నమెంట్ అయితే ఇవన్నీ ఎందుకు కట్టించుకున్నారు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అదే విధంగా పూర్తి స్థాయిలో అధికారులను బతిమలాడినా కానీ వారు మా డ్యూటీ మేము చేస్తాము అనడంతో కొంతవరకు అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలు తిరగబడిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు బతుకమ్మ పండుగ సమయంలో ఇల్లు లేకుండా అసలు మేము రూపాయి కూడా పెట్టుకున్న డబ్బులతో ఇల్లు కొనుక్కున్నాము. ఈ రోజు ఇల్లు లేకపోతే మా పరిస్థితి ఏమిటి, ముందుగా మాకు నోటీసులు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమి ఇవ్వకుండా ఏ విధంగా మా ఇండ్లు కూల్చేస్తారు అంటూ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా అధికారులు ఏదైతే చేస్తున్న పని ఉందో దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఈ రోజు అక్కడ నిరసన సెగ అనేది ఒకటి తగులుతుంది. గతంలో కూడా ఇలాంటి వాతావరణం ఏర్పడినప్పుడు ఆ యొక్క హైడ్రా అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది, కఠిన ఇళ్లను అయితే మేము కూలగొట్టమని చెప్పారు. మరి ఇప్పుడు మరో కొత్త ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ భూమిలో కొనుక్కున్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని కూలుస్తున్నారు, ఇది ఎక్కడి న్యాయం అంటూ కూడా అడుగుతున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో ఈ విషయంపైన ప్రభుత్వం అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.